విమాన ప్రమాదానికి సంబంధించి విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ ఇప్పుడు వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. లియర్జెట్ 45 మోడల్ విమానంలో ఆయన వెళ్తుండగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో 2023లో కూడా ఇదే విధంగా ముంబై విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయిందన్నది నేషనల్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మోడల్ విమానాలు నిర్వహించే సంస్థ పనితీరు మీద ప్రశ్నలు తలెత్తినాయి. వీటి మీద యజమాని వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానాల్లో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాద నేపథ్యంలో ఇతర విమానాలు నిలిపేస్తారని మీడియా అడిగితే తమ విమానాలకు ఫిట్నెస్ ఎప్పటికప్పుడు పరీక్షిస్తామని, అవన్నీ ప్రయాణాలకు అనువుగానే ఉన్నాయని, విమానం ఫిట్గా ఉన్నప్పుడు గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రమాదంలో విమానాన్ని నడిపిన పైలట్లు కూడా అనుభవం లేని వాళ్ళు ఏం కాదు. ఇన్ కమాండ్గా కెప్టెన్ సుమిత్ కపూర్కి 16,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. కోపైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ విమానం నడపడంలో 1,500 గంటల అనుభవం ఉంది అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ప్రమాద సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉండటం వల్ల రన్వేని గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని మరోవైపు రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. వాళ్ళకి రన్వే సరిగ్గా కనిపించకపోవడం వల్ల ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న టైంలో విమానం కూలిందన్నారు. దీని మీద మరింత సమాచారం కోసం చూస్తున్నాము. దీని మీద పారదర్శకంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు.